హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రిసెప్షన్ వ్లాగ్ అండి. ఆల్రెడీ కుందనము, నలుగు, దాసర్లు అన్ని వీడియోస్ చూశారు కదండి. ఇది నలుగు తర్వాత రిసెప్షన్కి రెడీ చేసి మేము ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో కూడా చూసి లైక్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి రిసెప్షన్కి అంతా రెడీ అయిన తర్వాత మేము ఇలాగా అందరికీ తాంబూలం ఇస్తారండి. పెళ్ళికొడుకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి పార్టీ హాల్కి వెళ్తారనమాట. ఇలాగ ప్రతి ఒక్కరికి తాంబూలం ఇస్తారు. అలాగే ఇంటి గడప ఉంటుంది కదా, గడపకు కూడా తాంబూలం పెట్టి దండం పెట్టుకొని ఇలా బయలుదేరుతామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అలాగే కొన్ని గుళ్ళకు కూడా వెళ్తారనమాట. రాముడి గుళ్ళకి, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్స్కి, అలా అన్నిసి మినిమం ఒక 3 టెంపుల్స్ కన్నా వెళ్ళేసి టెంకాయ అలా కొట్టేసి అక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్తారనమాట. ఇలాగ ఫంక్షన్ హాల్ వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇలాగ ఇద్దరికి ఒకటేసారి ఇలాగ పార్టీ హాల్కి ఎంటర్ అవుతున్నారండి. ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు కోలాటము అదంతా అరేంజ్ చేసినారు. పార్టీ హాల్లో నుంచి కోలాటం అంటే డ్యాన్స్ చేసుకుంటూ అలాగే స్టేజ్ మీద వరకు తీసుకెళ్తారనమాట. అదంతా నెక్స్ట్ వీడియో ఉంటుందండి. అంతా నేను సాంగ్స్ అన్నీ అలాగే పెడుతున్నాను, ఓకేనా. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి, ఓకే. డెకరేషన్ అయితే చాలా బాగుండిందండి. 2-3 చోట్ల అయితే ఫొటోస్ తీసుకోవడానికి అందుకు కూడా పెట్టినారు. అది కూడా చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను, ఫొటోస్ అన్నీ చూపిస్తాను.
కోలాటము అదంతా వేసేసామండి. చాలా రోజుల తర్వాత ఇలా డ్యాన్స్ అలా చేసాము. కోలాటము అందరూ మా కజిన్స్ అంతా చేసామన్నమాట. చాలా బాగుండింది. ఆ తర్వాత రిసెప్షన్ కోసం వచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. వేరే డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి. ఇక్కడ మా తమ్ముని మేమైతే రెడీ చేస్తూ ఉన్నాము. డెకరేషన్ ఎందుకైతే చాలా బాగుంది. మీకు ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇలా ఉండింది డెకరేషన్. నైట్కి అయితే కన్నా మార్నింగ్ డెకరేషన్ కూడా చాలా బాగుండింది. వీళ్ళ అవుట్ఫిట్స్ వచ్చేసి రిసెప్షన్కి ఈ విధంగా ఉన్నాయండి. పెళ్ళికొడుకు అయితే ఈ డ్రెస్ వేసుకున్నారు. అలాగే పెళ్ళికూతురు వచ్చేసి ఇలాగా గాగ్రా వేసుకునిందండి. ఆ తర్వాత మళ్ళీ రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాము. నేను ఇంకా అవన్నీ అప్లోడ్ చేయడం లేదు. ఇది మార్నింగ్ అండి, అర్లీ మార్నింగ్ మళ్ళీ నలుగు పెడతారు. ఇక్కడ వచ్చేసి ముగ్గురికి కలిపి పెడతారనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాగే తోడు పెళ్లి కొడుకు ఇలా ముగ్గురికి కలిపి నలుగు పెడతారు. ఒక 5 మందిని అలా పెట్టిస్తారండి. మినిమం ఒక 5 మంది, ఎంతమంది అయినా కూడా పెట్టచ్చు. ఏంటంటే ఇంకా నైట్ రిసెప్షన్ బాగా లేట్ అయిపోయింది. అందరూ పడుకునేందుకు చాలా లేట్ అయిపోయింది. అందుకే కొంతమంది వచ్చేసి మాత్రమే మేము నలుగు పెట్టాము. ఇక్కడ అందరు పెట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకుతో కూడా నలుగు పెట్టిస్తారు. అలాగే పెళ్లి కూతురుతో కూడా నలుగు పెట్టిస్తారు. తోడి పెళ్లి కొడుకుతో కూడా నలుగు పెట్టిస్తారు. ఇలాగ మొత్తం ఏంటంటే ఒక 3 నలుగులు పెడతారనమాట. లేదంటే 5 పెళ్ళి తర్వాత కూడా మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటో పెళ్లి కూతురు వాళ్ళ ఇంటో కూడా నలుగు పెడతారు. అలాగా 5 నలుగులు పెడతారనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళంతా పెట్టిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ముహూర్తానికి పట్టుబట్టలు వేసుకొని రెడీ అయిపోవాలన్నమాట. ఇలాగ మార్నింగే కాబట్టి ఎవ్వరు లేరు, లేటుగా పడుకున్నారు కాబట్టి ఇంకా ఎవ్వరు రాలేదు. కొంతమంది మాత్రమే మేము వచ్చేసి నలుగు పెట్టేశాము. ఇలా పెట్టిన తర్వాత తాంబూలం తీసుకుంటారండి. ఈ ఇంటి దగ్గర ఎలా అయితే పెట్టామో సేమ్ అదే ప్రాసెస్. నలుగు పిండి పెడతారు, కుంకుమ పెట్టి నలుగు పిండి ఉంటుంది, అది అలా పెట్టేసి అక్షింతలు ఇలాగ వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి నయంగా మా అక్క కొడుకు మౌర్య కూర్చున్నాడు, తోడుపెల్లి కొడుకు. ఇంటి దగ్గర అయితే కానీ ప్రసన్న వాళ్ళ కొడుకు మయూరు కూర్చున్నాడు. ఇంకా అర్లీ మార్నింగ్ లేవలేడనేసి ఇంకా ఇక్కడ మౌర్యనైతే కూర్చోబెట్టారండి. ఇంకా తనకి తెలియదు కాబట్టి మా అక్క చెప్తా ఉంది ఎలా పెట్టాలా ఏమనేసి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ ఉంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.